కాలంలో మీరందరూ కూడా క్వాడ్స్ గురించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విపరీతంగా దాని గురించి రాస్తూ ఉండారు, మాట్లాడుతూ ఉండారు, రకరకాల మాటలు. సో దాన్ని ఈరోజు ఇప్పుడు వరకు నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్వాడ్స్ది మన గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం ఒక ఫ్యాక్టరీ పెడతాం నెల్లూరు జిల్లాలో. మనం దాదాపు ఒక 1000 మందికి ఉపాధి కల్పించగలుగుతాం. దాదాపు ఒక 400 కోట్లు పెట్టుబడి. దానికి చాలా హోంవర్క్ కూడా చేశా. చైనాకు పంపడం, దాని ఫ్యాక్టరీ గురించి డీటెయిల్డ్గా అన్నీ తెచ్చుకోవడం, ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పెట్టాలనే ఉద్దేశంతో పైన ప్రభుత్వం పెద్దలను కూడా అడగడం. వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు. ఫ్యాక్టరీ పెడితే మంచిదే. ఎందుకంటే ఈ క్వాడ్స్ మనది చైనాకు పంపిస్తున్నాం. చైనాలో దాన్ని ఏం చేస్తున్నారంటే హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ తయారు చేసి సోలార్ ప్యానెల్స్కి క్రూజిబుల్స్ తయారు చేసేదానికి వాడుతున్నారు. అదేదో మనం ఇక్కడనే పెడితే, మనం ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఎక్కడా లేదు. ఇంకా రా మెటీరియల్ వచ్చి మనకి సైదాపురం ఆర్ ఈ పొదలకూరు ఈ ఏరియాలో రా మెటీరియల్ దొరుకుతుంది. సో మనము కన్వీనియంట్గా వితౌట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో హోంవర్క్ చేశాను. పైన పర్మిషన్ తీసుకొని వాళ్ళు కూడా వెరీ క్లియర్, నో ఇల్లీగల్ మైనింగ్. ప్రభుత్వం దానికి ఒప్పుకోదు, ఎక్కడ కూడా ఇల్లీగల్ చేస్తే ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఫాలో అవుతూ నేను